స్వామియే శరణమయ్యప్ప. సర్వాపరాధ శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా నిన్న రాత్రి జడ్చర్ల చౌరస్తా నుంచి మహబూబ్నగర్కి వెళ్ళే దారిలో ఊరిలో ఉన్న అతి పురాతనమైన సీతారామాంజనేయుల స్వామివారి దేవాలయంలో నిర్మించడం జరిగింది. ఉదయం 2:30 గంటలకు జడ్చర్ల సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుంచి బయలుదేరి దివిదిపట్టి మీదుగా భూత్పూర్ దాటుకుని అలాగే రాజంపేట అనాథసాగర్ని దాటుకుని జానంపేటలో ఉన్న రైట్ సైడ్ వీరబ్రహ్మ గారి గుడి లేదా కొంచెం ముందుకు వెళితే అమ్మవారి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానానికి చేరుకోవడానికి యాత్ర మొదలైంది. ఉదయం 2:30 గంటలకు మొదలైన ఈ యాత్ర ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా వాతావరణం బాగా సహకరించి శరీరం కూడా బాగా సహకరించడం వల్ల ఇప్పటి వరకు మేము రాజంపేట అనాథసాగర్కి దాటుకుని జానంపేట దగ్గరలో యాత్రకి దగ్గరలో ఉన్నాం. మధ్యాహ్నం విడిది ఎక్కడైతే ఆగదలుచుకున్నామో ఆ ప్రదేశానికి దగ్గరలో. అలాగే ఈ వాతావరణం చల్లగా ఉండడం, చిన్న చిరుజనులు పడడం తప్ప అంతకు మించి ఎటువంటి ఆటంకం లేదు. శరీరం కూడా బాగా సహకరిస్తూ ఉంది. రోడ్లు మధ్యలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దివిదిపట్టి అనే ప్రదేశానికి వచ్చిన మాత్రం రోడ్లు సింగిల్ రోడ్లు ఉన్నాయి. దయచేసి అయ్యప్ప పాదయాత్రకు కానీ సైకిల్ యాత్ర చేసే వాళ్ళు జడ్చర్ల దాటిన తర్వాత దివిదిపట్టి అనే ప్రదేశానికి వచ్చినప్పుడు సింగిల్ రోడ్డు డబల్ వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి రోడ్డు సరిగ్గా లేదు కాబట్టి ఆచితూచి కొంచెం మెల్లిగా వెనక ముందు చూసుకుని జాగ్రత్తగా యాత్రని చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. అలాగే ఈరోజు సాయంత్రానికి కొత్త కోట ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. ఇవాళకి ఈ యాత్ర 4వ మొదలుపెట్టి 4వ రోజుగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా భక్తుల ఆశీస్సులతోటి శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి అమ్మవారి దివ్య అనుగ్రహంతో యాత్ర చాలా ఆనందకరంగా జరుగుతూ ఉంది. మీ అందరితో పంచుకోవడానికి మీ సుబ్రహ్మణ్య స్వామి పాదయాత్ర స్వామి 18వ స్వామి.